నమస్తే. వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను పవన్. రైట్, తెలంగాణలో గ్రామ సభలు ఒకవైపు సక్సెస్ఫుల్గా ముగించుకున్నాయని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా చెప్తుంది ఏంటంటే ఏది ఇచ్చిన 6 గ్యారెంటీలు కావచ్చు, వాళ్ళు ఇచ్చిన 420 హామీలు కావచ్చు, ఎక్కడ కూడా నెరవేర్చలేరు, 6 గ్యారెంటీల ఊసే ఎత్తలేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ బలంగా చెప్పడం జరుగుతుంది. చూద్దాం, గ్రామాల్లో నిజంగానే గ్రామ సభలు జరుపుతున్నప్పుడు గ్రామ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ ప్రోత్సహిస్తే తిరగబడుతులా, లేకుంటే స్వచ్ఛందంగానే వాళ్ళకు ఇచ్చిన హామీలు అందలేవు, మేము మరోసారి మోసపోయినామని అధికారులపై ఆగ్రహం చూపెడుతుల్లా అనే విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏదైతే దావోస్ నుంచి దాదాపు 1,75 కోట్లు మేము తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చినామని ఒకవైపు రేవంత్ రెడ్డి పూర్తిగా తెలంగాణలో సంబరాలు చేసుకుంటూ వీటిపైన కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీఆర్ఎస్ నేత పుట్ట విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. అన్న నమస్తే. అన్న నమస్తే పవన్. ముందుగా గ్రామ సభల్లోకి వెళ్దామన్నా. గ్రామ సభల్ని చూస్తులా ఎట్లా నడుస్తున్నాయి అనేది చూస్తున్నాం, ప్రజల ఆగ్రహం చూస్తున్నాము, వాళ్ళు ఎట్లా తిడుతున్నారో చూస్తున్నాము, ఎమ్మెల్యేలను ఉరికిచ్చేది చూస్తున్నాము, చాలా చూస్తున్నాం. ఎందుకు ఈ సంవత్సర కాలంలో అంత వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ వైపు ఎందుకు వచ్చింది? ఎందుకంటే డిసెంబర్ 2023కు ముందు 6 గ్యారంటీలు 420 హామీలు అని చెప్పి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ కేవలం 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పింది వాళ్ళే. ఏ ప్రతిపక్ష పార్టీ కానీ ఎవరు కానీ 100 రోజుల గడియ కానీ వాళ్ళకి డెడ్ లైన్ పెట్టలేదు. వాళ్ళంతలా వాళ్ళే 100 రోజుల్లో ప్రతి గ్యారంటీ నెరవేరుస్తామని చెప్పి ఫుల్ పేపర్ కలర్ అడ్వర్టైజ్మెంట్ ప్రతి పేపర్లో ఇచ్చుకొని ఇంటింటికి పోయి గ్రామాల్లో కార్డు, ఒక ప్లాస్టిక్ క్రెడిట్ కార్డ్ టైప్లో, ఇది సోనియమ్మ గ్యారంటీ, ఇది ఇందిరమ్మ గ్యారంటీ, ఇది రాహుల్ గాంధీ గ్యారంటీ అని చెప్పి ప్రజలకు పంచి డిక్లరేషన్ల పేరిట, వరంగల్ డిక్లరేషన్ పేరు, రైతు డిక్లరేషన్ పేరిట, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరిట, యువజన డిక్లరేషన్ అని చెప్పేసి ఇట్లా రకరకాల డిక్లరేషన్లని, మేనిఫెస్టోలని, గ్యారంటీలని, ఇవి హామీలు, వీటన్నిటితో ఏమైందంటే ప్రజల్లో సరే కేసీఆర్ గారు ఇస్తున్నారు, బాగానే చేస్తున్నారు, వీళ్ళు వస్తేమో ఎక్కువ చేస్తారంట కదా, ఎక్కువ ఇస్తారంట కదా, 100 రోజుల్లోనే చేస్తారంట కదా, నమ్మి ఒకసారి ఛాన్స్ ఇద్దామని చెప్పి ఓటేసినారు. అంటే అయితే మీరు గతంలో 10 ఏళ్ళు ఇచ్చిన హామీలు కావచ్చు, ఇవ్వని హామీలు కూడా చాలా వరకు నెరవేర్చాలని బీఆర్ఎస్ పార్టీ పదే ప్రెస్ మీట్లు చెప్తూ వస్తుంది. ప్రజలు ఏంటి అంటే ఎక్కువ అత్యాశకు ఆశపడి ఎక్కడైనా ట్రాక్ తప్పిలా అంటే ప్రజలను తప్పు పట్టొద్దండి. ఇదే ప్రజలు, ఇదే ప్రజానీకం 2 సార్లు బ్రహ్మాండంగా పట్టం కట్టారు కదా కేసీఆర్ గారి నాయకత్వంలో. ఆనాడు టీఆర్ఎస్ పార్టీ కానీ, తర్వాత ఇప్పుడు ఉన్న బీఆర్ఎస్ పార్టీ కానీ 2 సార్లు వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి అవకాశం ఇచ్చారు. ప్రజలు కూడా ఎప్పుడు ఏంటంటే 10 సంవత్సరాలు అయిపోయింది, కేసీఆర్ గారి మీద, వారి పరిపాలన మీద, వారు తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాల మీద కానీ, వారు చేసిన అభివృద్ధి మీద కానీ ప్రజలకు ఎక్కడ కూడా కోపం కానీ వ్యతిరేకత కానీ రాలేదు. కేవలం స్థానికంగా ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాల్లో స్థానికంగా ఉన్నటువంటి సమస్యల వల్ల, అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ వల్ల కొద్దిగా అది వ్యతిరేకం పెరిగింది. కాకపోతే కాంగ్రెస్ ఇంకోవైపు తెలంగాణ ప్రజలని పాపం అమాయకులను, ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో ప్రజలు చాలా మటుకు ఆ గ్యారంటీలను నమ్మి వాటి వైపు కొద్దిగా చూసి అటువైపు ఓటేసినారు. కానీ ఇక్కడ నగరంలో చూస్తే, హైదరాబాద్ మహానగరంలో ప్రజలకు తెలుసు, కొద్దిగా చదువుకుంటారు, విజ్ఞతతో ఆలోచించి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ గత చరిత్ర తెలుసు కాబట్టి, వీళ్ళ భాగవతం తెలుసు కాబట్టి నమ్మలేదు, కాంగ్రెస్ పార్టీ ఓట్లేదు. దాదాపు బీఆర్ఎస్ పార్టీకి అన్ని స్వీప్ చేసింది, హైదరాబాద్ లో ఆల్మోస్ట్ స్వీప్ చేసింది, ఎక్సెప్ట్ గోషామైల్ 16 గెలిచినాం ఎంఐఎం కాకుండా. సో ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరు గ్రామ సభల ఇష్యూ జరుగుతుంది కాబట్టి ప్రస్తుతం మీరు చూస్తే ఎన్నికలు అయిపోయి గద్దెనెక్కగానే వెంబడే ఇందిరమ్మ అది అభయహస్తం అని చెప్పేసి, ప్రజాపాలన దరఖాస్తులు అని చెప్పేసి ఆనాడు పెద్ద ఎత్తున దాదాపు 1,06,00,000 దరఖాస్తులు స్వీకరించారు గత సంవత్సరం. అంటే ఎగ్జాక్ట్లీ 1 year బిఫోర్, లాస్ట్ జనవరిలో ఈ 6 గ్యారంటీల అమలు కోసమే తీసుకుంటున్నాము అని చెప్పేసి మీరు ఆ ఫార్మ్ చూస్తే అందులో అన్ని డీటెయిల్స్ తీసుకున్నారు. మీకు రేషన్ కార్డు ఉందా లేదా, మీకు రైతు బంధు వస్తుందా లేదా, అన్ని డీటెయిల్స్ సేకరించుకున్నారు. మరి ఆ 1,06,00,000 దరఖాస్తులు ఏమైనాయి తీరా చూస్తే సోషల్ మీడియాలో కనబడ్డాయి. ఫ్లైఓవర్ల మీద పడిపోయి ఉన్నాయి, చాయ్ సెంటర్ పల్లి బఠానీలు పెట్టి ఆ పేపర్లలో ఫోల్డ్ చేసి ఇస్తున్నట్టు, ఫ్లైఓవర్ల మీద విచ్చలవిడిగా పడిపోయినట్టు. అంటే దానికి ఒక ప్రాసెస్ కానీ, అది మీరు ఎక్కడ డిజిటైజేషన్ చేసారు, ఎక్కడ అప్లోడ్ చేసారు, ఎక్కడ ఏ సిస్టంలో పొందుపరిచారు అనే దానికి ఎక్కడ క్లారిటీ లేదు. అయిపోయిందా 1,06,00,000 దరఖాస్తులు. మళ్ళీ కులగణన అని చెప్పి 2 నెలల ముందు అదొక డ్రామా చేసినారు, సర్వే అని చెప్పేసి మళ్ళీ సేకరించినారు, అందులో కూడా అన్ని డీటెయిల్స్ సేకరించినారు. ఇప్పుడు మళ్ళీ రేషన్ కార్డుల కోసం, కొత్త రేషన్ కార్డుల కోసం చెప్పి గ్రామ సభల్లో ఒక లేని గందరగోళం. మళ్ళీ మీరు అప్లికేషన్ ఫిల్ చేయాలి, మళ్ళీ మీరు పత్రాలు తీసుకొని మీరు డీటెయిల్స్ ఫిల్ చేయాలని చెప్పి, అంటే ప్రజలను ఒక కన్ఫ్యూజన్లో, కేవలం ఎన్నికల కోసమే. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి, లోకల్ బాడీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి
దానికోసం మభ్యపెట్టడానికి, అంటే కేవలం ప్రజలను మభ్యపెట్టడానికి ఈ మళ్ళీ గ్రామ సభలు అని చెప్పేసి, అసలు గ్రామ సభలు సర్పంచ్ లేకుండా, ప్రజల్లో- గ్రామాల్లో సర్పంచ్ లేకుండా గ్రామ సభలు ప్రజల పల్స్ తెలుసుకోనికే కాంగ్రెస్ కి ఎంత వ్యతిరేకత వచ్చింది, ఎంత పాజిటివిటీ ఉంది అని ఒక ఈ విషయాల కోసం గ్రామ సభలు నడిపిస్తున్నారు. 100% వాళ్ళు జస్ట్ టెస్ట్ చేస్తున్నారు ప్రజల్లో ఎట్లాంటి స్పందన వస్తుంది. కాకపోతే ఈ గ్రామ సభలు పెట్టినప్పుడు సార్ గ్రామాలకు సర్పంచ్లే లేరు. మీరు ఎన్నికలు పెట్టి సర్పంచ్లు ఎన్నికైనాక అప్పుడు పెట్టండి గ్రామ సభలు వాళ్ళ అధ్యక్షత. చాలా వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు నడిపించే అధ్యక్షత వహిస్తున్నారు. మీరు ఈ గ్రామ సభలు ఎవరండి నడిపించేది? అధికారులు వస్తున్నారు, లిస్టు చదువుతున్నారు, చుట్టుపక్కల అంతా కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ నాయకులే ఉంటున్నారు, పోలీసుల సమక్షంలో ఇది జరుగుతున్నాయి. గత 5-6 రోజుల నుంచి మేము చూసినాం, అంటే ఎక్కడ ఏ గ్రామంలోనైనా ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. తిడుతున్నారు, బూతులు తిడుతున్నారు. ఇన్ఫాక్ట్ భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారిని అయితే ఉరికించినారు. వారు పారిపోయే గ్రామ సభ నుంచి వెహికల్ ఎక్కి పారిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఎమ్మెల్యేలకు ఈ రోజు గ్రామాల్లో అడుగుపెట్టి స్వేచ్ఛగా తిరగలేనటువంటి పరిస్థితి వచ్చిందంటే కేవలం అది స్వయం కృతాపరాధం, కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలని, ఈ గ్యారంటీలని ప్రజలకు అర్థమైపోయింది. అంటే ఒకవైపు మీరు ఎమ్మెల్యేలను పరిగెత్తిస్తున్న మీరు అంటున్నారు, మరోవైపు అటు దామోదర్ రాజనరసింహ కావచ్చు, లేకపోతే పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి కావచ్చు, కొంతమంది ఎమ్మెల్యేలు ప్రజల్ని కూడా కాస్త భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, డైరెక్ట్ వార్నింగ్లు ఇస్తున్నారు. మేము ఇచ్చిన లిస్టే వినండి, మీరు క్వశ్చన్స్ ఏం అడగకుండా ఒకవైపు అట్లాంటి స్టేట్మెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మంచి ప్రశ్న అడిగింది. ఇదే దామోదర్ రాజనరసింహ గారు ఐ థింక్ నిన్ననో మొన్ననో మాట్లాడినప్పుడు ఏదో మీటింగ్ లో వారే స్వయంగా చెప్పినట్టు రుణమాఫీ ఇంకా మొత్తం కాలేదు అని చెప్పి. ఇంకోవైపు ముఖ్యమంత్రి గారు తెలంగాణలో ఉన్న గుళ్ళ మీద, దేవుళ్ళ మీద, అందరి మీద ఓట్లేసి కేవలం పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల కోసం ఆగస్టు 15 డెడ్ లైన్ పెట్టుకొని వారు చేసుకున్న ప్రచారం ఈ రోజు వాళ్ళు నెరవేర్చలేదు. మరి ఆ ఓట్లకి ఏమవుతుంది ఏందనేది వేచి చూద్దాం. రెండవది, ఇప్పుడు ఈ గ్రామ సభల్లో చదివే లిస్టు, అసలు ఆ లిస్టులో ఉన్న ఏందండి? నాకు తెలిసి ఉదాహరణకు ఒక ఊర్లో 300 అప్లికేషన్లు వస్తే కేవలం 20 మంది పేర్లే చదివినిపించారు. ఇంకో దగ్గర మేము వింటున్నది ఏంటిదంటే 7 ఎకరాల పై భూమి ఉన్న వాళ్ళకి, ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి, ఆల్రెడీ రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకే మళ్ళీ అదే వాళ్ళ పేర్లే ఆ కొత్త లిస్టులో రావడం అనేది ఇంత గందరగోళ పరిస్థితి. అంటే ఇది ఎక్కడ కూడా మీకు శాంక్టిటీ కానీ క్రెడిబిలిటీ కానీ ఒక వెట్టి చేసి ఈ లిస్టు కరెక్ట్ అర్హులేనా, ఎలిజిబుల్ ఉన్న వాళ్ళనే మనం తీసుకున్నామా అని తీసుకునే దానికి ఎక్కడా లేదు. ఇష్టం ఉన్నట్టు పేర్లు రాసినారు. మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికార పార్టీ నాయకులకు సంబంధించి వాళ్ళు చెప్పిన పేర్లనే ఈ లిస్టులో పెట్టినారా అనేది చాలా మంది, ఎందుకంటే ఎలిజిబుల్ ఉండి ఎవరికైతే జెన్యున్గా రావాల్సింది ఉందో రేషన్ కార్డులు, తెల్ల రేషన్ కార్డులకు ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి రాలేదు. న్యాచురల్గా వాళ్ళకి ఆగ్రహం వస్తుంది. ఇంకోటి దుష్ప్రచారం కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. కేసీఆర్ గారు ప్రభుత్వం 2014 నుంచి 2023 వరకు 6,47,000 రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు ఇచ్చింది. కానీ వీళ్ళు ఏ రకంగా ప్రచారం చేసినారండి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? భయంకరంగా. అసలు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. 2015 నుంచి 10 సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వాలని. మేము ప్రతి సంవత్సరం ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చింది అనేది ఇప్పుడు మేము బయట పెట్టినాము, సోషల్ మీడియాలో కానీ ఇతరతర మాధ్యమాలలో అది బయటకు పోతుంది. కానీ నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా తిరిగి వచ్చినట్టు ప్రజలని నమ్మించే ప్రయత్నం బాగా బలంగా చేసిన ఆనాడు ఎన్నికలకు ముందు. మీరు రేషన్ కార్డుల గురించి ప్రస్తావన తీసుకొచ్చింది కాబట్టి, ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఉన్నప్పుడు అధికారంలోకి రానికి ఏదైతే ఇచ్చిన 6 గ్యారెంటీలన్నీ ఎటువంటి ఆంక్షలు లేకుండా అందరికీ అమలు చేస్తాం పేద ప్రజలకు అన్న వాళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మేము అమలు చేయదలుచుకున్నాం, రేషన్ కార్డు లేని వాళ్ళు మళ్ళీ కొత్తగా దరఖాస్తులు పెట్టుకోవాలని ప్రజాపాలన పేరిట డిసెంబర్ 28 రోజు వాళ్ళు అప్లికేషన్ తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం ఇంకా ఇక్కడ కూడా రేషన్ కార్డులు ఇష్యూ కాలేవు. మళ్ళీ అదే రేషన్ కార్డుల ఇష్యూ తెరపైకి వచ్చింది. ఇదే గ్రామ సభల్లో ప్రజలు తిరగబడుతున్నారు అధికారులపైకి. నిజంగా ఎందుకు ఆంక్షలు పెట్టాల్సి వచ్చింది? అంటే ఇచ్చిన హామీలు ఇవ్వద్దన్న ఆలోచన ఉందా కాంగ్రెస్ పార్టీ నాయకులు దాంట్లో? 100% కదా. ఇప్పుడు మీరు కనబడుతున్నది కదా, ఎన్నికలకు ముందు అందరికీ అన్ని, ఎన్నికలు అయిపోయి అధికారంలోకి వచ్చినాక కొందరికే కొన్ని. మీరు రైతు భరోసా అనేది తీసుకోండి. రైతు భరోసా అనేది ఏదైతే ఎన్నికలకు ముందు మీరు ఈ రోజు ఓటేస్తే కేవలం 10,000 వస్తుంది, మీరు కేసీఆర్ అధికారంలోకి వస్తే, అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే డిసెంబర్ 9 నాడే 2023 డిసెంబర్ 9 నాడే మీకు 15,000 వస్తుంది రైతు బంధు అని చెప్పి బురిడి కొట్టించారు ప్రజలు. మరి ఈ రోజు ఎందుకు 15,000 ఇస్తలేరు? ఒక సంవత్సరం మొత్తం ఎగ్గొట్టినారు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి 17,500 రూపాయలు బాకీ పడ్డది రైతు బంధు పేరు మీద. ఎందుకంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు వాళ్ళు ఇప్పటివరకు. గత సంవత్సరం వానాకాలం కానీ ఎండాకాలం కానీ. ఈ సంవత్సరం కూడా రేపటి నుంచి జనవరి 26 నుంచి మేము మొదలు పెడుతున్నాం అంటున్నారు. ఏమంటున్నారు? కేవలం 12,000 రూపాయలు అంటున్నారు. మరి మీరు అబద్ధాలు చెప్పింది వాస్తవమా కాదా? 15,000 రూపాయలు ఇస్తామని ఎన్నికలకు ముందు చెప్పి ఈ రోజు 12,000 చేస్తున్నాము అంటే ఒక సంవత్సరం మొత్తం ఎగ్గొట్టినారు 2 దఫాలు. ప్లస్ ఇప్పుడు ఇస్తామనేది కూడా మీరు పూర్తిగా ఇవ్వము, అందులో మళ్ళీ 3,000 రూపాయలు కోత పెట్టి సంవత్సరం ఇస్తామని చెప్తున్నాం. అంటే ఇక్కడ కట్ చేసినట్టే కదా రైతు భరోసా పథకాన్ని. మేము అదే చెప్తున్నాం, పదే చెప్తున్నాం. కేవలం రైతు భరోసానే కాదు,
అసలు కొందరికి కొన్ని కాదు, ఎవరికి ఏది కూడా ఇవ్వలేదు. మహిళలకు ప్రతి నెల 2,500 ఇస్తామన్నారు. ఇప్పటివరకు అది చాలు కాలేదు. ఎవరికి ఏమి ఇచ్చారు అనే దాని మీద ఎన్ని ప్రశ్నలు అడిగా అసలు దాని గురించి ఆలోచన కూడా లేదు ప్రభుత్వానికి. విద్యార్థులకు 5 లక్షల రూపాయల భరోసా కార్డు ఇస్తామని చెప్పినారు, క్రెడిట్ కార్డు. దాని మీద ఇప్పటివరకు అతిగతి లేదు. అవ్వాతాతలకు వృద్ధులకు 2,000 పెన్షన్ 4,000 చేస్తామన్నారు. దాని గురించి కూడా ఇప్పటివరకు అసలు వాళ్ళు ఒక మీటింగ్ కూడా పెట్టుకున్నట్టు కానీ ఒక సమావేశం కూడా అయినట్టు కానీ మాకు ఎక్కడ కూడా కనబడలేదు. అది అయ్యేది కాదు. ఇట్లా మీరు చూస్తే ప్రతి వర్గాన్ని ఈ 14 నెలల్లో ప్రతి వర్గాన్ని ప్రతి రంగంలో తీవ్ర నష్టం చేసి అందరినీ మోసం చేసినటువంటి దాఖలాలు క్లియర్ కట్గా 14 నెలల్లో కనబడుతుంది కదా. మీరు ఏదైతే ఆ హామీల గురించి మాట్లాడుతున్నప్పుడు, రైతు భరోసా గురించి చెప్తున్నప్పుడు రీసెంట్గా క్యాబినెట్ సమావేశం అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది, 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆర్థికంగా తెలంగాణను కుదిపేసింది, ఇప్పుడున్న పరిస్థితులకు మేము ఎకరానికి 6,000 ఇవ్వదలుచుకున్నాం అన్నది. నిజంగానే తెలంగాణని బీఆర్ఎస్ పార్టీ ఆర్థికంగా కుదిపేసి వెళ్ళిపోయిందంటారా? దీనికి నేను ఒకటే చెప్తాను. అబ్రహాం లింకన్ గారు మా అమెరికా మాజీ అధ్యక్షులు వారొక మాట అన్నారు, యూ కెన్ ఫూల్ సమ్ ఆఫ్ ద పీపుల్ ఆల్ ద టైమ్, ఆల్ ఆఫ్ ద పీపుల్ సమ్ ఆఫ్ ద టైమ్, బట్ యూ కెనాట్ ఫూల్ ఆల్ ద పీపుల్ ఆల్ ద టైమ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి గారు కానీ తెలుసుకోవాలి అంటే దాని అర్థం ఏంది అనేది, దాని నీతి ఏంది అని. ఎన్నికలకు ముందు ఇదే ప్రశ్న, వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు హామీలు దాదాపు స్టేట్ బడ్జెట్ సరిపోదు, మరి మీరు ఎట్లా అమలు చేస్తారో అని అడిగితే ఇండియా టుడే కాన్క్లేవ్లో అక్కడిక్కడ వేదికల మీద ఇదే బట్టి విక్రమార్క గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఈరోజు వారే ఫైనాన్స్ మినిస్టర్. వారు ఏమన్నారు, కాంగ్రెస్ పార్టీకి అపారమైన అనుభవం ఉంది, దశాబ్దాల పాటు మా దగ్గర ఉన్న మేధోశక్తి ఎవరి దగ్గర లేదు, మాకు ఎట్లా చేయాలో తెలుసు, మాకు ఎట్లా నిధులు సమకూర్చుకోవాలో తెలుసు, ఆ తెలివితేటలు బాగున్నాయి, అవన్నీ తెలుసుకొని అవన్నీ అమలు చేయగలుగుతాం కాబట్టి ఈ గ్యారంటీలు కానీ హామీలు కానీ మేము ప్రజల ముందు పెడుతున్నాము, ఎన్నికలకు పోతున్నాం అని చెప్పి బాటంగా ఓపెన్గా చెప్పినారు. సౌత్ డేర్ అంటే ప్రజలను మోసం చేసినట్టు. వాళ్ళకి ఆర్థిక పరిస్థితి తెలుసు, అట్లాంటి వాగ్దానాలు ఇచ్చారు, అట్లాంటి ప్రశ్నలు అడిగితే ఇట్లాంటి జవాబులు కూడా ఇచ్చారు. మరి అట్లా మాట్లాడిన వాళ్ళు ఈనాడు వచ్చేసి రాష్ట్రం అప్పుల పాలైంది, దివాలా తీసింది. ఇప్పుడు ఎవరన్నా మెడకాయ మీద తలకాయ ఉన్న ముఖ్యమంత్రి, తన రాష్ట్రం బాగా కోరుకునే ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రజలు బాగుండాలనే ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా నిలబడి నా రాష్ట్రం దివాలా తీసింది, ఒక ఎయిడ్స్ క్యాన్సర్ పేషెంట్ మాదిరిగా తయారైంది, లోపలికి వెళ్ళంతా రోగం పెట్టుకొని పైనుంచి మంచి షర్ట్ వేసి చూపిస్తున్నారు అని ఎవడన్నా చెప్పుకుంటాడా అండి? సొంత రాష్ట్రం గురించి అట్లాంటి మాటలు మాట్లాడతారు. ఒకటి. రెండవది, మీరు అప్పు గురించి అడిగారు. భయంకరమైనటువంటి దుష్ప్రచారం గత 9 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ మీద చేసినటువంటి ఇది, దీంట్లో అప్పులు అనేది పెద్ద ఇది. అయితే ప్రజలకు కూడా తెలవాల్సింది ఏంటంటే, తెలంగాణ ఎప్పుడు కూడా అప్పుని, తెలంగాణ కాదు ప్రపంచంలో ఏ దేశం కానీ భారతదేశంలో ఏ రాష్ట్రం కానీ అప్పుని అప్పుగా చూడకుండా అప్పుని జిఎస్డిపితోని పోల్చి రేషియోగా చూస్తారు. అంటే నీ రాష్ట్రంలో ఎటువంటి సంపద ఉత్పత్తి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, ఎగ్జాక్ట్లీ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే స్థూల ఉత్పత్తి నీ రాష్ట్రంలో ఎంత ఉంది, దాంట్లో అప్పు ఎంత భాగం ఉంది అనేది చూస్తారు. అంటే నీ రెవెన్యూ పెరుగుతున్నప్పుడు, ఇప్పుడు మీరు ఒక ఉద్యోగస్తులు, మీ జీతం ఎక్స్ అమౌంట్ ఉంటుంది, అందులో ఒక 10% మీరు లోన్ తీసుకుంటారు. మీ జీతం ఎక్స్ 2x అయినప్పుడు మీరు ఎలిజిబిలిటీ ఆటోమేటిక్గా లోన్కి 20%కి వెళ్తుంది. అట్లనే రాష్ట్రం యొక్క గ్రోత్ని బట్టి అప్పు కూడా పెరుగుతుంది. మీరు ఎప్పుడు కూడా చూడండి, తెలంగాణ ఎఫ్ఆర్బిఎం లిమిట్ లోపలనే ఉంటుంది. ఎఫ్ఆర్బిఎం అంటే ఫిస్కల్ రెవెన్యూ, అది మేనేజ్మెంట్, అది కేవలం అది మన రాష్ట్రానికే కాదు అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది, కేంద్ర ప్రభుత్వానికి కూడా వర్తిస్తుంది. అది కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి లిమిట్. ఎప్పుడు కూడా ఆ లిమిట్ లోపలనే చేసినాము. అండ్ మీరు మనకున్నటువంటి జిఎస్డిపి టు డెట్, స్థూల ఉత్పత్తికి అప్పుకి రేషియో తీసుకుంటే కేవలం 24-25%, 24-25% లోపే ఉన్నాం. మనకన్నా భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో తెలంగాణను చూసుకుంటే బాటమ్ 5 స్టేట్స్లో తెలంగాణ ఉంటుంది అప్పులు చేసిన రాష్ట్రంలో. అంటే మనకన్నా పైన దాదాపు 22-23 రాష్ట్రాలు తెలంగాణ కన్నా ఎక్కువ అప్పు ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి 28లో. మనకన్నా ఎక్కువ 23 రాష్ట్రాలు అప్పు చేసి ఉన్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి. కాబట్టి ఒక దుష్ప్రచారం భయంకరంగా చేసినారు. ఇప్పుడు కూడా మీరు అన్నట్టు సరే, తెలంగాణకి అప్పులు జరిగినా కానీ అటువంటి సంపద కూడా మేము సృష్టించినాం. వారు శ్వేతపత్రం విడుదల చేస్తే అప్పుల మీద మేము శ్వేతపత్రం విడుదల చేసినాం. వాళ్ళు ఏమన్నారు, 6,70,000 కోట్లు అప్పు చేసిరంటే మేము 50 లక్షల కోట్ల ఆస్తి ఎట్లా సృష్టించినాం. తెలంగాణ రాష్ట్రం 2014లో కేవలం 1,20,000 రూపాయలు ఉన్నటువంటి తలసరి ఆదాయాన్ని ఏకంగా 3,57,000 తీసుకుపోయినటువంటి భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా పర్ క్యాపిటల్ ఇన్కంలో నిలబెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. తెలంగాణ ఏర్పడ్డప్పుడు రాష్ట్ర స్థూల ఉత్పత్తి జిఎస్డిపి 5,05,000 కోట్లు ఉంటే 9.5 సంవత్సరాలలో దాన్ని దాదాపు 13.5 లక్షలకు పెంచినటువంటి
నాయకుడు కేసీఆర్ గారు భారతదేశంలోనే #1 రాష్ట్రంగా జిఎస్డిపి గ్రోత్లో మనం ఎదిగినాం. అట్లానే పర్ క్యాపిటల్ పవర్ యూటిలైజేషన్ కానివ్వండి, ఇంకా మీరు ఏ డెవలప్మెంట్ ఇండెక్స్ అన్న తీసుకోండి, బ్రహ్మాండంగా అసలు కనీ విని ఎరగని విధంగా మనం గ్రో అయినాం లాస్ట్ 9.5 yearsలో. ఇవన్నీ చేసి పాజిటివ్ సైడ్ ఆఫ్ ది స్టోరీ ఇంతున్నా కానీ కేవలం అప్పు అని ఒక దుష్ప్రచారం చేసి ఇప్పుడు మేము అంటున్నాం మేము ఇన్ని సాధించినాం. తలసరి ఆదాయం కానీ మేము చెప్పే లెక్కలు కాదు, బీఆర్ఎస్ పార్టీగా మేము చెప్పుకునే లెక్కలు కాదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తున్నది, ఫైనాన్స్ కమిషన్ చెప్తున్నది, వీళ్ళు ఇచ్చిన నివేదికలు, నీతి ఆయోగ్ లాంటి సంస్థలు చెప్తున్నాయి. మేము ఒకటే అడుగుతున్నాం, సరే మేము చేసిన అప్పుకి ఇంత ఆస్తి సృష్టించినాము, ఇంత బ్రహ్మాండంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళినాం. మీరు వచ్చిన 14 నెలల్లో 1,42,000 యాజ్ ఆఫ్ టుడే, ఈరోజు మనం మాట్లాడుతున్నాము, 1,42,000 కోట్ల అప్పు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం. మరి మీరు ఏం చేసినారు? మేము చెప్పుకుంటా పోతే తెల్లారుతుంది, చాంతాడంత లిస్ట్ ఉంది. ఎన్ని స్కీములు తీసుకొచ్చినాము, ఎన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసినాము, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ చేసినాము తెలంగాణకి అనేది ప్రజల కళ్ళ ముందే కనబడితే ఇట్స్ విజిబుల్ డెవలప్మెంట్. స్కీములు కానివ్వండి, డెవలప్మెంట్ కానివ్వండి. మేము కాంగ్రెస్ పార్టీని ఒకటి అడుగుతాం, 1,40,000 కోట్లల్లో మీరు కాంట్రాక్టర్లకు కాంట్రాక్ట్ బిల్లులు చెల్లించుకున్నాడు తప్ప, మీరు తీసుకునే కమిషన్లు తీసుకున్నాడు తప్ప, మీరు కట్టే ఢిల్లీకి కప్పం కట్టుడు తప్ప, తెలంగాణ రాష్ట్రానికి మీరు చేసిన 1,40,000 కోట్లల్లో ఇప్పటి వరకు ఏ కొత్త స్కీమ్కి మీరు శ్రీకారం చుట్టిర్రు, ఏ కొత్త డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానీ ఎక్కడైనా చేసిరా చెప్పండి. బస్ ప్రయాణం పెట్టారు, ఆర్టీసీ లాభాల్లో ఉందని రేవంత్ రెడ్డి గారి అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. మీరు కూడా చూసే ఉంటారు అసెంబ్లీ సెక్షన్. అవును, మేము అదే చెప్తున్నాం. మీరు చెప్పిన 6 గ్యారంటీలు, 420 హామీలు మీరు అమలు చేసింది కేవలం అర గ్యారంటీ. అది కూడా ఎందుకు ఫ్రీ బస్ అని ఎందుకు చేసారు? ఎందుకంటే అది ఇమ్మీడియట్గా మీకు ఖర్చు కాదు కాబట్టి, ప్రజలకు ఇచ్చేది కాదు కాబట్టి, డబ్బులు పంచేది కాదు కాబట్టి, మీరు ఆ ఫ్రీ బస్సు ఆర్టీసీ తర్వాత చూసుకుందాంలే, ఎప్పుడో అది చేసేద్దాంలే, అది నెలకి ఒక 200-300 కోట్లు అవుతుంది కదా అని చెప్పి అది స్టార్ట్ చేసినారు. మిగతా ఎందుకు చేయట్లేదు? అదే అడుగుతుంది. మీకు ఆర్టీసీ దాంట్లో ఒక చిన్న క్వశ్చన్, నాకు చాలా మంది మహిళలు అడిగిన క్వశ్చన్, రేవంత్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత నిజంగానే ఉచితంగా ఏదైనా నడిపినప్పుడు ఏ విధంగా సంస్థ లాభాల్లో ఉంటుంది చాలా మంది క్వశ్చన్స్ వేసిల్లు. నాకు ఇంతవరకు నాకు డౌటే ఉంది, మీ ఇంట్లో అడుగుతున్నా, దీనికి ఆన్సర్ ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఉచిత బస్ ప్రయాణం చాలు చేసింది అనేది వాస్తవమే, కానీ దానికి తగ్గట్టు బస్సులు పెంచలేదు, ఉన్న బస్సులను తగ్గించారు. ఎందుకు తగ్గించారు? ఎందుకంటే మీకు బస్సులు పెంచితే ఒకవేళ మీకు డీజిల్ ఖర్చు ఎక్కువ అవుతుంది, మీకు ఎక్కువ డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ ఎక్కువ మంది పనిచేయాల్సి వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పేసి ఉన్న బస్సులని, తిరిగే బస్సులని రోడ్డు మీద తగ్గించింది. తద్వారా ఏమవుతుంది? వారు ప్రజలకు ఒకవైపు మేలు చేస్తున్నామని చెప్పుకుంటేనే తీవ్ర నష్టం చేస్తున్నాం. ఆర్టీసీకి తీవ్ర నష్టం చేస్తున్నారు, ప్రజలకు కూడా. అంటే 50 మంది పట్టే బస్సులో ఈరోజు 100 మంది ఎక్కుతున్నారు. ఎందుకంటే మీరు బస్సులు పెంచట్లేదు. ఎందుకు అంటే బస్సులు పెంచితే మళ్ళీ ఖర్చు ఎక్కువ అవుతుంది, డీజిల్ ఖర్చు అవుతుంది, ఫ్రీ బస్ అని చెప్పినాం కాబట్టి అది పెంచట్లేదు. ఇంకో వైపు ఏమో ప్రజలకు మేము మేలు చేస్తున్నాం, ఫ్రీ బస్సు చెప్పి ఇది చేస్తున్నాం అని చెప్పి. కాబట్టి మీరు చూస్తే ట్రేడ్ ఆఫ్ చూస్తే, ఒక పక్క ప్రజలకు మహిళలకు మేలు చేస్తున్నామని చెప్పుకుంటేనే వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం, సీట్ల కోసం కొట్లాటలు. అంటే మీకు మంచి సదుద్దేశం ఉంటే బస్సులు పెంచండి, ఫ్రీక్వెన్సీ పెంచండి, ఫ్రీగా కూర్చొని ట్రావెల్ చేసే విధంగా చేయండి. అవన్నీ చేయకుండా కేవలం రాజకీయ ఉపన్యాసాలకు వాడుకొని మహిళలకు ఏదో చేసినామని చెప్పేసి మేము ఒకటే అడుగుతున్నాం. మహిళలు ఫ్రీ బస్ ఒకటే చూడలేదండి, మీరు చాలా చెప్పినారు. నెలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు, 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు, ప్రతి ఇంటికి ప్రతి నెల 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తామన్నారు. ఇవన్నీ చెప్పినారు, హోలిస్టిక్గా చెప్పి జనాలని 6 గ్యారంటీల మీద మోసం చేసినారు. చెప్పిన 6 గ్యారంటీలు 420 హామీలు, కానీ అమలు చేసింది అర గ్యారంటీ కూడా అరకొరగా అమలు చేసిందని మేము చెప్తున్నాం. అన్న, అసెంబ్లీ విషయానికి వస్తే, అసెంబ్లీలో అల్లు అర్జున్ విషయం అర్ధగంట చర్చించిన వాళ్ళు ఫార్ములా ఈ రేస్ విషయంలో ఎందుకు చర్చించలేకపోయారు? ఫార్ములా ఈ రేస్ వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఎంతవరకు పెరిగిందంటే ఏం చెప్తారు? ఇప్పుడు నేను చెప్పడమో బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పడమో కాదు, ఫార్ములా ఈ రేస్ ద్వారా హైదరాబాద్ ఎకానమీకి దాదాపు 700 కోట్ల లాభం చేకూర్చింది అని చెప్పి నియల్సన్ అనే ఒక అంతర్జాతీయ సర్వే సంస్థ సర్వే చేసి చెప్పింది. పాఠంగా ఒక 100 పేజీల రిపోర్ట్ ఇచ్చింది. అది అనుమానాలు ఉన్న వాళ్ళు వెళ్ళి ఇంటర్నెట్లో కొట్టుకొని ఆ నియల్సన్ రిపోర్ట్ ఏంది, అసలు 700 కోట్లు అంటే $84 మిలియన్ ఎట్లా లాభం జరిగింది ఈ ఫార్ములా ఈ రేస్ ద్వారా అని చూస్తే, మీకు ఎయిర్పోర్ట్లో దిగినప్పటి నుంచి, వెహికల్స్ అరైవ్ అయినప్పటి నుంచి కానీ 31,000 మంది టూరిస్ట్ వచ్చినారు హైదరాబాద్కి. ఎయిర్పోర్ట్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ దగ్గర నుంచి, ఏవియేషన్ మీకు ఎయిర్పోర్ట్లో దిగినప్పటి నుంచి ప్రతి టికెట్ మీద, అక్కడ వెహికల్ మీద వచ్చిన ప్యాసింజర్ మీద మీకు స్టేట్కి ట్యాక్స్ కలెక్షన్ అందులో వాటా ఉంటుంది. ఎయిర్పోర్ట్లో వాళ్ళు వచ్చినప్పుడు హోటల్లో చెక్-ఇన్ చేస్తారు, ఉంటారు, 3-4 రోజులు ఉంటారు. అక్కడ మీకు లాభం జరుగుతుంది, అక్కడ గవర్నమెంట్కి వ్యాట్ వస్తుంది, స్టేట్ జిఎస్టీ వస్తుంది. తర్వాత వాళ్ళు తినే తిండి మీద, ఫుడ్ అండ్ బెవరేజ్ మీద తెలంగాణకి ప్రభుత్వానికి లాభం ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ మీద, మీకు ట్రావెల్ మీద, దాని మీద గవర్నమెంట్కి ట్యాక్స్ వసూలు అవుతుంది. ఇవన్నీ చూస్తే దాదాపు 700 కోట్ల లాభం జరిగిందంటే అలా 70 కోట్లు
నెట్ డైరెక్ట్ బెనిఫిట్ మీకు 10 to 12% ట్యాక్స్ ఏదైతే జిఎస్టీ పరంగా మీకు డైరెక్ట్ స్టేట్ కాఫర్లోకి వచ్చి పడ్డాయి డబ్బులు. 70,000 కోట్లు 70 కోట్లు వచ్చి పడ్డాయి 700 కోట్ల దాంట్లో. మిగతా 700 కోట్లు రకరకాల ఎకానమీ నేను చెప్పినాను మీకు, హాస్పిటాలిటీ కానివ్వండి, ట్రావెల్ కానివ్వండి, ఎయిర్పోర్ట్ అడ్వర్టైజ్మెంట్ కానివ్వండి, మీడియా కానివ్వండి, ఇట్లా అంటే ప్రపంచంలో ఇది ఒకటే కాదండి, బ్రాండ్ వాల్యూ. కొన్ని టాంజిబుల్ ఉంటాయి బెనిఫిట్స్, కొన్ని ఇంటాంజిబుల్ ఉంటాయి. అంటే కొన్ని కనబడతాయి, కొన్ని కనబడవు. మీకు కనబడింది ఏంటి అంటే ఒక గ్లోబల్ మ్యాప్లో ఫార్ములా ఈ రేస్ జరిగేది న్యూయార్క్, లండన్, ప్యారిస్, రోమ్ ఇట్లాంటి ప్రధాన నగరాలలో 9-10 నగరాలలో హైదరాబాద్ని తీసుకెళ్ళి మనం ఆ మ్యాప్లో సర్క్యూట్లో హైదరాబాద్ని పెట్టినాం. దాంతో అంటే అదొక ప్రౌడ్ మూమెంట్ మనకి. రెండవది, ఇది కేవలం రేస్ లాగా చూడకుండా ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా ఆలోచించిందంటే రేస్ అనేది వన్ ఆఫ్ ది ఈవెంట్. కానీ రేసుకు ముందు ఒక వారం రోజుల ముందు ఒక ఈవీ సమ్మిట్, ఈ మొబిలిటీ వీక్ అని చెప్పేసి పెద్ద ఎత్తున ఈ ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్స్ని కానివ్వండి, ఎలక్ట్రిక్ బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చరర్స్ని కానివ్వండి, పెద్ద ఎత్తున వాళ్ళని అట్రాక్ట్ చేసి పిలిచి వారికి తెలంగాణ గవర్నమెంట్ తరఫున ఇట్లాంటి ఎలక్ట్రిక్ ఈవీ క్లస్టర్స్ ఒక పక్క ఇక్కడ దివితిపల్లిలో 9,500 రూపాయల పెట్టుబడి, కోట్ల పెట్టుబడి ఇక్కడ అమరరాజా బ్యాటరీస్ వాళ్ళు దివితిపల్లిలో అనౌన్స్ చేసినారు అదే సమ్మిట్లో. ఇంకోవైపు హుండై లాంటి కంపెనీ 1,400 కోట్లు వాళ్ళు అనౌన్స్ చేసినారు. అంటే మనకి ఈవీ క్లస్టర్స్ అని చెప్పేసి ఇక్కడ మహబూబ్ నగర్ దివితిపల్లిలో, అక్కడ మోమిన్పేట్, ఎంకతల్లపల్లిలో ఇట్లా 3-4 క్లస్టర్లు 1,200 ఎకరాలు ప్రభుత్వం పక్కన పెట్టి కేవలం ప్రోత్సాహం చేయాలి, ఒక హబ్ లాగా మార్చాలి తెలంగాణని, ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ లాగా మార్చాలని చెప్పేసి ఒక సదుద్దేశంతో పెట్టుబడులు ఆకర్షించాలి, ఆ పెట్టుబడుల ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అని చెప్పి ఒక విజన్ పెట్టుకొని 2030వ సంవత్సరం వరకు 50,000 కోట్లు పెట్టుబడులు ఆకర్షించాలి, తద్వారా ఒక 4 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయాలి ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ దీని ఎకోసిస్టంలో అని చెప్పేసి ఆ ఉద్దేశంతో పెట్టినటువంటి రేస్ అది. అందుకనే నేను చెప్పేది చాలామందికి తెలిసి తెలియక మాట్లాడుతున్నారు, కానీ ఇది మల్టిపుల్ బెనిఫిట్స్ తెలంగాణ రాష్ట్రానికి కానీ హైదరాబాద్కి కానీ, అటు మానిటరీ కానీ, ఇటు బ్రాండ్ వాల్యూ పరంగా కానీ, ఉద్యోగాల విషయంలో కానీ, పెట్టుబడులు ఆకర్షించే విషయంలో కానీ బ్రహ్మాండంగా ఈవెంట్ జరిగింది. దాన్ని తట్టుకోలేక చూసి ఇప్పుడు ఎవడన్నా కామన్ సెన్స్ అండి, ప్రభుత్వం ₹1 ఖర్చు పెట్టలేదు ఫస్ట్ సీజన్లో, ఇన్ని బెనిఫిట్స్ కనబడ్డాయి. అందుకనే సెకండ్ సీజన్కి ముందుకు పోయినారు కదా. స్పాన్సర్ లేకపోయినా ప్రభుత్వం ఎందుకు ముందుకు పోయింది అంటే మీకు ఫస్ట్ సీజన్లో ఇన్ని బెనిఫిట్స్ కనబడ్డాయి, ఇంత పెట్టుబడులు వచ్చినాయి, ఇన్ని వేల ఉద్యోగాలు క్రియేట్ అయినాయి, హైదరాబాద్ రాష్ట్రానికి 700 కోట్ల లాభం జరిగింది. ఇదంతా జరిగింది కాబట్టి సెకండ్ సీజన్లో స్పాన్సర్ లేకపోయినా కానీ ప్రభుత్వమే హెచ్ఎండి అనే ఒక ముందు అడిగేసి స్పాన్సర్షిప్కి అది రేస్ జరగాలి అనే ఒక సదుద్దేశంతో పెట్టినటువంటి ఇది. దాన్ని దుష్ప్రచారం చేసి కొండందో వెల్కమ్ అంటున్నట్టు ఇప్పటికీ ఏసీబీ పిలిచింది, ఈడీ పిలిచింది. అంటే రెండు జాయింట్గా కేసులు పెట్టడం జరిగింది. దీంట్లో అంటే మరోసారి ప్రాంతీయ పార్టీ పైన దెబ్బపడే అవకాశాలు కనిపిస్తున్నాయి రెండు జాతీయ పార్టీల కుట్రల్లో. 100% రెండు జాతీయ పార్టీలు కలిసే ఇరికియాలి. ఎందుకంటే ఇది మేము కాదండి, గతంలో కూడా బండి సంజయ్ గారు వీళ్ళు చాలా మంది మాట్లాడినారు, ప్రెస్లో మాట్లాడినారు. మేము మీరు కాదు కొట్లాడుకోవాల్సింది, కాంగ్రెస్ బీజేపీ కాదు, మన ఇద్దరం కలిసి ముందు అక్కడక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలి అని చెప్పి బండి సంజయ్ గారు ఓపెన్ గా మాట్లాడారు. అంటే ఉంటే రెండు జాతీయ పార్టీలు ఉండాలి తప్ప తెలంగాణలో ప్రాంతీయ పార్టీ ఉండద్దు అని ఒక ఆలోచన ఉందా? వాళ్ళ ఆలోచన అదే. కాంగ్రెస్ బీజేపీలో ఇక్కడ కాదు ఎక్కడైనా వాళ్ళ ఆలోచన అట్లే ఉంటుంది. అయితే ఇండియా కూటమిలో ఉండాలి, నువ్వని ఉండాలి, నేను ఉండాలి. కానీ మూడో బలమైనటువంటి శక్తి, ఒక ప్రత్యామ్నాయ శక్తిగా, ఒక ఆల్టర్నేటివ్గా ప్రజలకు ఉండకూడదు. మీ మీద వ్యతిరేకత వస్తే మేము రావాలి, మా మీద వ్యతిరేకత వస్తే మీరు రావాలి అనే ఉద్దేశం మీదనే ఆ రెండు కలిసి పనిచేస్తున్నాయి. తెలంగాణలోనే కాదు చాలా రాష్ట్రాల్లో. ఇక్కడికి వచ్చి రాహుల్ గాంధీ గారు బీఆర్ఎస్ బీజేపీ బీ టీం అంటాడు, ఢిల్లీలోకి పోయి ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ బీ టీం అంటాడు. ఆయనకు అదే ప్యాటర్న్, అదే స్ట్రాటజీ పెట్టుకుని ప్రతి రాష్ట్రంలో అక్కడ అదే దెబ్బతింటున్నారు. వాళ్ళకి ప్రతి రాష్ట్రంలో అట్లాంటి ఫలితాలే వస్తున్నాయి. మొన్న హర్యానాలో వచ్చినాయి, నిన్న మహారాష్ట్రలో వచ్చినాయి, రేపు ఢిల్లీలో కూడా అదే వస్తాయి. మీరు ఒక వీడియో చేయడం జరిగింది, ఎక్కడైతే తెలంగాణలో ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎక్కడ కూడా అమలు కాలేవు, మహారాష్ట్రలో రేవంత్ రెడ్డి వెళ్ళి ప్రచారం చేసి అక్కడ కూడా దెబ్బతింది. ఢిల్లీకి రాబోతున్నారు, ఢిల్లీ ప్రజలు జాగ్రత్త ఉండండి అని ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకు అంత హిందీలో, అది కూడా తెలుగులో కాకుండా హిందీలో రిలీజ్ చేయడం జరిగింది? ఎందుకంటే ఇప్పుడు మహారాష్ట్రలో కానీ ఢిల్లీలో కానీ హిందీ మాట్లాడే ప్రజలు ఎక్కువ ఉంటారు, వాళ్ళకు వాస్తవాలు తెలియాలి. మేము ఏం చెప్తున్నాం, మేమేం దుష్ప్రచారం చేసి అబద్ధాలు చెప్పట్లేదు కదా. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు రాకముందు ఏం చెప్పింది, మేము ఎందుకు చెప్పాల్సి వస్తుంది, వీడియోలు ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే రేవంత్ రెడ్డి గారు ఓపెన్గా బాహాటంగా ప్రెస్ మీట్లలో కూర్చొని మహారాష్ట్ర పోయి ఢిల్లీ పోయి కూర్చొని మేము తెలంగాణలో అమలు చేసేసినాము, అన్ని గ్యారెంటీలు అయిపోయినాయి,
మాకు ఇక్కడ గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున నేను బాధ్యత తీసుకుంటా, అమలు చేపిస్తాం హామీలు అని చెప్పి, గ్యారంటీలు అని చెప్పి అక్కడ మాట్లాడినాం. మన అక్కడ తప్పుడు మాట్లాడినప్పుడు, అబద్ధాలు చెప్పినప్పుడు నేషనల్ మీడియాలో వాళ్ళ పార్టీ నేషనల్ స్పోక్స్ పర్సన్, చైర్మన్ ఆఫ్ సోషల్ మీడియా సుప్రియా సుప్రియా శ్రీనాథ్ గారు నేషనల్ మీడియాలో కూర్చొని తెలంగాణలో 90 లక్షల మంది మహిళలకు మేము ప్రతి నెల 2,500 ఇచ్చేస్తున్నామని చెప్పింది. ఎక్కడిచ్చిర్రు ఆ స్కీమ్, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరికి ఇచ్చిర్రు, ఎక్కడ లేదు కదా, లేదు. పచ్చి అబద్ధం కదా. మరి అట్లా అబద్ధాలు చెప్పుకొని తిరిగేటప్పుడు ప్రజలను మోసం చేసేటప్పుడు మా వంతు ప్రయత్నంగా మేము వాళ్ళని చైతన్యపరచాలి కదా. తెలంగాణలో వాస్తవాలు ప్రచారం చేసే ఆలోచన ఉందా ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ? అంటే అక్కడికి వెళ్ళి ప్రత్యక్షంగా ఢిల్లీకి పే చేయాల్సిందేమో మనకున్న సోషల్ మీడియా మాధ్యమాలు, కానీ ఇవాళ రేపు ఇట్స్ డిజిటల్ వరల్డ్, వీలైనంత వరకు మెసేజ్ పంపాలనే చూస్తాము. ఇక్కడ జరిగిన వాస్తవాలు చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ఎట్లా మోసం చేసిన ప్రజలనని. రీచ్ అయ్యే వరకు రీచ్ అవుతుంది. మేము చేసే ప్రయత్నం మేము మాకున్న స్కోప్లో, మాకున్నటువంటి పరిధిలో మేము చేస్తాం. అండ్ రైట్, ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్న న్యూస్ దావోస్ ఇన్వెస్ట్మెంట్స్. గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ దీని ఇన్వెస్ట్మెంట్లు మేము వచ్చి రాగానే సంవత్సర కాలంలో తీసుకొచ్చినామని ది ఛాంపియన్ రేవంత్ రెడ్డి అని కటౌట్లు వెలుస్తున్నాయి హైదరాబాద్లో. ఇలా ఏం చూస్తారు? నేను ఇంతకుముందు మీకు చెప్పిన అబ్రహం లింకన్ గారి సేయింగ్ వారు ఒకటి బ్రహ్మాండంగా చెప్పారు. అది 100% వర్తిస్తుంది రేవంత్ రెడ్డి గారికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ. మళ్ళీ చెప్తున్నా ఒకసారి, యూ కెన్ ఫూల్ సమ్ ఆఫ్ ద పీపుల్ ఆల్ ద టైమ్, ఆర్ యూ కెన్ ఫూల్ ఆల్ ద పీపుల్ సమ్ ఆఫ్ ద టైమ్, బట్ యూ కెనాట్ ఫూల్ ఆల్ ద పీపుల్ ఆల్ ఆఫ్ ద టైమ్. ఇక్కడ ఏం జరుగుతుంది దావోస్లో అంటే, గత సంవత్సరం ఇదే ప్రచారం చేసి 40,000 కోట్లు తెచ్చిండు, 42,000 కోట్లు తెచ్చిండు ముఖ్యమంత్రి అని చెప్పిండు. మేము ఆ తర్వాత కూడా ప్రెస్ మీట్లలో కానీ, తర్వాత వేరే ఇతరతర మాధ్యమాలలో కానీ, ఇంటర్వ్యూలో కానీ ఒకటే అడిగినాం, ఈ 40,000 కోట్లు మీరు గత సంవత్సరం చెప్పిన దాంట్లో ఎన్ని గ్రౌండ్ అయినాయి, ఈరోజు ఎన్ని ఆపరేషన్ స్టార్ట్ అయినాయి, ఎక్కడెక్కడ అయినాయి, ఎంతమందికి ఉద్యోగాలు మీరు కల్పించారు, ఎక్కడ పెట్టుబడి పెట్టారు చెప్పండి. ఇప్పటివరకు ఒక వైట్ పేపర్ లేదు, ఏమీ లేదు. వాళ్ళు కటౌట్ లిస్ట్లో ఉద్యోగాల నంబర్తో సహా ఇస్తున్నారు. నేను అదే చెప్తాను, ఇప్పుడు ఒక వైట్ పేపర్ ప్రభుత్వం అఫీషియల్గా రిలీజ్ చేయడంలో భయం ఎందుకు? ఎందుకంటే మీరు పెట్టిన ఏదైతే ప్రచారం చేసుకురో గత సంవత్సరం 40,000 కోట్లలో, నేను మీకు చెప్తా, 12,400 కోట్లు అదానీతో చేసుకున్నామని చెప్పినారు. ఆ 12,400 కోట్లు ఎక్కడ పెట్టినారు? అదానీ వచ్చి ఎక్కడ స్థాపించిండు, మీకు ఎక్కడ ఉద్యోగాలు క్రియేట్ అని చెప్పండి. ఒకటి. రెండోది, వాళ్ళ పార్టీ నాయకుడు, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ పార్లమెంట్ రాహుల్ గాంధీ కదా పొద్దున్న లేస్తే రాత్రి వరకు విమర్శించేది అదానీని. అదానీ దొంగ, అదానీ ఒక ఫ్రాడ్, ఈ దేశాన్ని నాశనం చేసిందే 2 ఇంజన్లు, ఒకటి అదానీ అయితే ఇంకోటి ప్రధాని అని చెప్పి పొద్దున్న లేస్తే రాత్రి వరకు తిట్టుకుంటూ తిరిగేదే రాహుల్ గాంధీ. ఏ రోజైతే నాగాలాండ్లో భారత్ జోడో న్యాయయాత్రలో రాహుల్ గాంధీ అదానీని తిట్టుకుంటూ నడుస్తున్నాడో, హిండన్బర్గ్ రిపోర్ట్ వచ్చింది అదానీ ఫ్రాడ్ దొంగ అని చెప్పి, అదే రోజు దావోస్లో గత సంవత్సరం రేవంత్ రెడ్డి పోయి అదానీతో అలైబలై చేసుకొని ఒప్పందం చేసుకున్నటువంటి రోజు అది. అంటే రేవంత్ రెడ్డి వాళ్ళ పార్టీ నాయకుని లైన్లో వెళ్తున్నాడా, లేకపోతే ఈయన సొంత లైన్లో వెళ్తున్నాడా? మరి ఈయనకి అదానీ త్రూ ప్రధానికి ఏమన్నా వేరే లింక్ ఉందా? వారు చెప్పాలి. రెండవది, గోధి ఇండియా అని 8,000 కోట్లు పెట్టుబడి పెడుతుందని చెప్పి గత దావోస్ నుంచి వచ్చినప్పుడు అదే చెప్పినారు. పోనీ ఈ కంపెనీ ఏంది ఎప్పుడు ఇనలేదు కదా అని చూస్తే, ఆ కంపెనీ వచ్చేసి 27 లక్షల రూపాయల నష్టం చూపించినటువంటి కంపెనీ 8,000 కోట్లు పెడుతుందని లాస్ట్ ఇయర్ ఇదే ప్రచారం చేసుకున్నారు దావోస్ నుంచి రాని ముఖ్యమంత్రి గారు వారి టీం. ఎక్కడ పెట్టింది మరి గోధి ఇండియా? 8,000 కోట్లలో 80 రూపాయలన్నా పెట్టిందా? ఒక ఉద్యోగం అని వచ్చిందా? 12,400 కోట్లు అదానిది, 8,000 కోట్లు గోధిది, 2 ఫ్రాడ్ అనౌన్స్మెంట్స్. స్మార్ట్ వెబ్ వర్క్స్ అనే కంపెనీ 5,200 కోట్లు పెడుతుంది, డేటా సెంటర్ పెడుతుంది అని చెప్పేసి అది కూడా వాళ్ళ ఖాతాలో చూపించినారు. కానీ అది మేము చెప్పినాం 2022లో అదే వెబ్ వర్క్ సంస్థ అప్పుడున్నటువంటి ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్ కేటీఆర్ గారితో ఒప్పందం చేసుకొని వాళ్ళు అప్పుడు చేసిన అనౌన్స్మెంట్ అది 2022లో. అంటే బీఆర్ఎస్ పార్టీ తెచ్చుకొచ్చినటువంటి పెట్టుబడిని కూడా వీళ్ళ ఖాతాలో వేసుకునే ప్రయత్నం, మంది పిల్లల్ని మా పిల్లలు అని చెప్పే ప్రయత్నం, ఉద్యోగాలతో పాటు పెట్టుబడులు అదే పెట్టుబడి అదే ప్రాజెక్టు. అట్లే జేఎస్డబ్ల్యూ సంస్థ కూడా 1,500 మెగావాట్స్ పంపుడ్ స్టోరేజ్ ప్లాంట్ పెడతామని చెప్పేసి 9,000 కోట్లు పెట్టుబడి పెడతామని చెప్పి 2022లో ఇదే జయేష్ రంజన్ గారు, అప్పుడు కూడా ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఈ రోజు కూడా ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆయన అఫీషియల్గా ఉన్నటువంటి ఫోటో వాళ్ళతో ఎక్స్చేంజ్ చేసుకునే ట్వీట్ చేసింది, జేఎస్డబ్ల్యూ సంస్థ ట్వీట్ చేసింది 2022లో. మళ్ళీ గత సంవత్సరం రేవంత్ రెడ్డి గారు దావోస్పై అదే పెట్టుబడిని మళ్ళీ వారు కొత్తగా తెచ్చినట్టు మళ్ళీ అదే జేఎస్డబ్ల్యూ సంస్థ, మళ్ళీ అదే 9,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్, మళ్ళీ అదే 1,500 మెగావాట్ల పంపుడ్ స్టోరేజ్ ప్రాజెక్టు. సో నవ్విపోదురుగాక నాకేంది, కేవలం విమాన ఖర్చులు తప్ప ఇంకేం లేవంటారు. మంచి ప్రశ్న అడిగారు. ఇది గత సంవత్సరం కథ. ఇది ఉన్న 40,000 కోట్లలో నేను చెప్పిన మీకు క్లియర్గా 12,400 కోట్లు అదానీ, 8,500 కోట్లు గోధి ఇండియా, 9,000 కోట్లు జేఎస్డబ్ల్యూ, 5,200 కోట్లు వెబ్ వర్క్స్. ఇప్పుడు వాళ్ళు చెప్పుకున్న 40,000 నేను ఆల్మోస్ట్ 35,000 36,000 ఎక్స్పోజ్ చేసేసిన కదా ఇక్కడ. అవి ఐదర్
కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన పెట్టుబడులే, లేదంటే వీళ్ళు పోయి చేసుకున్నటువంటి ఫ్రాడ్ కంపెనీతో చేసుకున్నటువంటి అనౌన్స్మెంట్లు తప్ప ఏమీ ఒరిగింది లేదు గత సంవత్సరంలో. గత సంవత్సరమే అమెరికా, సౌత్ కొరియా కూడా పోయినారు వీళ్ళు. అక్కడ ఏం చెప్పినారు, సొంత సోదరుడు, ముఖ్యమంత్రి గారి సొంత సోదరుడు అనుమల జగదీష్ రెడ్డి గారి కంపెనీ స్వచ్ఛ బయో అనేది రేవంత్ రెడ్డి అమెరికాకు పోయి 10 రోజుల ముందు స్థాపించి రిజిస్టర్ చేయబడ్డ కంపెనీ 1000 కోట్లు పెట్టుబడి పెడుతుందని ఎంఓయూ చేసుకున్నారు. మరి ఎక్కడ పెట్టింది 1000 కోట్లు? ఎక్కడి నుంచి తెస్తారు వాళ్ళు? 10 రోజుల ముందు పెట్టినటువంటి కంపెనీలో 1000 కోట్లు అప్పటికప్పుడు ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు? తప్పుడు లేదు. వాల్ష్ కర్రా అని ఇంకో కంపెనీ 839 కోట్లు పెడతారని చెప్పి అమెరికాలో అదొక ఎంఓయూ చేసుకున్నారు. మరి అది ఎక్కడ పోయింది? దాని అతిగతి ఏంది? ఆ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ వచ్చింది? ఉద్యోగాలు ఎక్కడ కల్పించబడ్డ? అది కూడా కేవలం రేవంత్ రెడ్డి అమెరికా పోయి 4 నెలల ముందు స్థాపించబడ్డ కంపెనీ. ఇప్పుడు మేము అదే చెప్తున్నాం. ఇది అయిపోయిందా? ఈ దావోస్ పర్యటనలో కూడా 1,78,000 అని చెప్పి వాళ్ళు నిన్నటి నుంచి పెద్ద ఎత్తున 1,78,950 కోట్ల అక్షరాల 1,80,000 అనుకోండి. వాళ్ళకు అనుకూలంగా చూపించే మీడియా ఉంది కాబట్టి, వాళ్ళకి బాకాలు కొట్టే ఛానల్ ఉన్నాయి కాబట్టి, రాసే పేపర్లు ఉన్నాయి కాబట్టి, పెద్ద పెద్ద బ్యానర్ ఐటమ్లలో తాటికాయంత అక్షరాలతోని ఆ నంబర్ పెద్దగా వేసుకొని బయట హోర్డింగ్స్ పెట్టుకొని టీవీలో, ఇటు ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. క్రిస్టల్ క్లియర్గా నేను అడగదలుచుకున్నాను, ఈ 1,78,000 కోట్లలో మీరు చెప్పే దాంట్లో అతిపెద్ద పెట్టుబడి ఏదైతే ఆకర్షించమని చెప్తారో అందులో అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్ 60,000 కోట్లు అంటున్నారు. 2020 సంవత్సరంలో కోవిడ్ ఉన్న సమయంలోనే అమెజాన్ వెబ్ సర్వీసెస్ కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్ ఉన్నప్పుడు ఒక ఒప్పందం చేసుకుంది. 22,000 కోట్లు పెట్టుబడి పెడతాం, మేము డేటా సెంటర్ స్థాపిస్తామని చెప్పి ఫస్ట్ టైం తెలంగాణలో మేము అడుగు పెడతాం అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్ అని చెప్పి 2020లో ట్వీట్ కూడా ఉంది. నేను చూపిస్తాను. అది 2022లో 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ అమెజాన్ వెబ్ సర్వీసెస్ వాళ్ళు అనౌన్స్మెంట్ చేసినారు, మాకు ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఉన్నాయి, గ్రోత్ ప్లాన్స్ ఉన్నాయి తెలంగాణలో, మేము ఫ్యూచర్లో రాబోయే రోజుల్లో మరింత ఎక్స్పాండ్ చేసుకుంటాం. సో ఇట్స్ పార్ట్ ఆఫ్ దేర్ ఎక్స్పాన్షన్ ప్లాన్. ఇప్పుడు వాళ్ళు 60,000 కోట్లు పెట్టుబడి పెడుతుంది. దాంట్లో ఈయన పోయి కొత్తగా వాళ్ళని తీసుకొచ్చి కన్విన్స్ చేసి తీసుకొచ్చిన కొత్త పెట్టుబడి ఏం కాదు, ఇది పాత కంపెనీయే. అసలు అమెజాన్ అనేది అమెరికా బయట అతిపెద్ద క్యాంపస్ ఎక్కడైతే ఉంది ప్రపంచంలో అంటే ఆఫ్టర్ దేర్ హెడ్ క్వార్టర్స్ ఇన్ యూఎస్, ఇట్స్ ఇన్ హైదరాబాద్. అది కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్ గుండి కేసీఆర్ గారి నాయకత్వంలో తీసుకొచ్చి మనం పెట్టినటువంటిది. ఈ రోజు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎవరు వెళ్ళానో చూడొచ్చు ఆఫీస్. అంటే గతంలో తీసుకొచ్చింది మనం కొత్త ఏమి లేవు. గతంలో తీసుకొచ్చిన కంపెనీలు వాళ్ళ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా రేవంత్ రెడ్డి గారు ఉండనియండి, ఇంకెవరైనా ఉండండి, ఎల్లయ్య మళ్ళీ ఎవరైనా ఉండని పొజిషన్లో సీట్లో కానీ వాళ్ళకి సంబంధం ఎక్స్పాన్షన్ ప్లాన్ లో వాళ్ళ బిజినెస్ కంటిన్యూటీ ప్లాన్ లో వాళ్ళు అనౌన్స్ చేశారు కదండి. 2020లో ఫస్ట్ టైం వాళ్ళు వచ్చిర్రు, 2022లో వాళ్ళు అనౌన్స్ చేసుకున్నారు, దాంట్లో ఎక్స్పాన్షన్ చేసుకుంటున్నారు. ఈ దావోస్ కన్నా ముందు సింగపూర్ కూడా 2 రోజులు వెళ్ళినారు వాళ్ళు. అక్కడ పోయి క్యాపిటల్ ల్యాండ్ 450 కోట్లు పెట్టుబడి పెట్టబోతుంది తెలంగాణలో, హైదరాబాద్లో అని చెప్పి. అది కూడా అంతే 2021-22 సంవత్సరంలోనే అప్పుడున్నటువంటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు హైదరాబాద్కి వచ్చి వాళ్ళు క్లియర్గా వాళ్ళు చెప్పినారు, ట్వీట్ కూడా చేసినారు, మేము హైదరాబాద్లో 2024 వరకు 1,200 కోట్లు పెట్టుబడి పెడతాము ఐటీ పార్క్స్లో, రాబోయే 5 నుంచి 7 సంవత్సరాల్లో మా నెక్స్ట్ లాంగ్ టర్మ్ విజన్లో మేము ఆల్మోస్ట్ 5,000 కోట్లు పెట్టుబడి పెడతామని 2021లోనే వాళ్ళు అనౌన్స్ చేసినారు. సో దిట్స్ దేర్ ఎగ్జిస్టింగ్ బిజినెస్ కంటిన్యూటీ ఎక్స్పాన్షన్ ప్లాన్. ఈయన కొత్తగా పోయి సాధించింది కాదు అది. రెండవది అమెజాన్ వెబ్ సర్వీసెస్ 60,000 కోట్ల తర్వాత ఈ దావోస్లో వీళ్ళు చెప్పేది సన్ పెట్రోకెమికల్స్ 45,500 కోట్లు. అంటే ఈ 2 కలిపే దాదాపు 1,15,000 కోట్లు వాళ్ళు చెప్తున్నారు మేము సాధించినామని. ఈ సన్ పెట్రోకెమికల్స్ ఎండి ఎవరండి? దిలీప్ సాంఘవి గారు సన్ పెట్రోకెమికల్స్ ఎండి. కానీ మనకి అఫీషియల్గా ఈ పేపర్లలో వచ్చినటువంటి ఫోటోలు కానీ, సీఎంఓ నుంచి వచ్చినటువంటి ట్వీట్ కానీ అక్కడ ఏం చూపిస్తుంది? దిలీప్ సాంఘవి గారితో ఒప్పందం జరిగింది అని చెప్పి తీరా చూస్తే ఆయన దిలీప్ సాంఘవియే కాదు, ఆయన సన్ పెట్రోకెమికల్స్ ఎండి కాదు, ఆయన ఎవరో కూడా మాకు తెలియదు. తర్వాత మళ్ళీ సీఎంఓ నుంచి మళ్ళీ ఇంకో రిజైండర్ ఇచ్చినారు, లేదు దీని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విద్యాసాగర్ అని చెప్పి. తీరాపై మేము కంపెనీ వెబ్సైట్లో చూస్తే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లిస్ట్లో కూడా విద్యాసాగర్ అనే పేరే లేదు. 3 రోజులు అయిపోతుంది, ముఖ్యమంత్రి గారు తిరిగి వచ్చారు, ఇప్పటివరకు ఎవరికి తెలియదు ఆయన ఎవరితో మీరు కలిసి ఎంఓయూ ఎక్స్చేంజ్ చేసుకున్నారు, అసలు ఆయనకి సన్ పెట్రోకెమికల్ సంస్థకి సంబంధం ఏంది, మీరు దిలీప్ సాంఘవి ఎండి అని చెప్పింది శుద్ధ తప్పు, ఆయన దిలీప్ సాంఘవి ఒరిజినల్ దిలీప్ సాంఘవి ఎట్లుంటాడో మేము చెప్పినాం, బయట సోషల్ మీడియాలో చెప్పినాం, మీడియాలో కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. మరి మీకు ఎవరితో ఎంఓయూ ఎక్స్చేంజ్ చేసుకుందో తెలియంది ఆ కంపెనీతోని. మనిషినే మీరు గుర్తుపట్టండి, వాళ్ళు 40,000 కోట్లు పెట్టుబడి పెడతామంటే ఎట్లా నమ్మాలండి ప్రజలు? నాకు తెలియకూడదు. ఇంకోటి, ఆ కంపెనీ యొక్క మీరు ఫైనాన్షియల్ చూసినా కదా దాదాపు 500 కోట్ల టర్న్ ఓవర్ ఉన్నటువంటి కంపెనీ అది. 500 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ 45,000 కోట్లు ఎట్లా పెడుతుందండి? నాకు అర్థం కాదు. కామన్ సెన్స్ కలిగి ఇంతకుముందు చెప్పినట్టు గోడి ఇండియా ఒకటి చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మంత్రులు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, గతంలో మీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంఓయూలు ఇవన్నీ ఫ్లైట్ ఖర్చులు, హోటల్ ఖర్చులు ప్రభుత్వానికి భారం పడుతుంది తప్ప ఎటువంటి లాభాలు లేవన్న వాళ్ళు ప్రస్తుతం ఎందుకు మాట్లాడతలేరంటే ఏం చెప్తారు? నేను కోట్ చేస్తాను వాళ్ళు అనేది. రేవంత్ రెడ్డి గారు మా అన్న మాటలు ఏంటంటే, ప్రతిపక్ష నాయకుడిగా
బయటి దేశాలకు విదేశాలకు పోయేది కేటీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఆనాడు అధికారంలో ఉన్నటువంటి మంత్రులు కానీ పోతే పెట్టుబడుల కోసం కాదు, వాళ్ళు దోచుకున్న సొమ్మును దాచుకోవడానికి పోతున్నారు, స్థావరాలు వెతుక్కోవడానికి పోతున్నారు, జల్సాలు చేయడానికి పోతున్నారు, భోగాలు అనుభవించడానికి పోతున్నారు అని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో మరి వారెందుకు పోతున్నారు? అమెరికా, సౌత్ కొరియా, ఇప్పుడు ఈ రోజు దావోస్ ఎందుకు పోయినారు? మరి వాళ్ళు కూడా దాచుకోవడానికే పోతున్నట్ట. మేము కూడా అడగలుగుతాం కదా, అదే ప్రశ్న మీరే మాట్లాడినారు. ఇంకో మాట కూడా అన్నారు రేవంత్ రెడ్డి గారు, ఈ ప్రైవేట్ సంస్థల పెట్టుబడులు తీసుకొచ్చి ప్రభుత్వం తరఫున ఇన్సెంటివ్స్ ఇచ్చి ల్యాండ్ చీప్గా ఇచ్చేస్తే అవి లాభపడతాయి, కంపెనీలు లాభపడతాయి, కానీ ప్రజలకు ఒరిగేది లేదని కూడా మాట్లాడినారు. మరి ఇప్పుడు నువ్వు తీసుకొచ్చిన ఇన్ని వేల కోట్లు అని చెప్తుంటే మరి వాళ్ళకి లాభం చేస్తున్నావు తప్ప ప్రజలకు ఏం ఒరుగుతుందని మేము కూడా అడగొచ్చు. మళ్ళీ అదే క్వశ్చన్ మేము కూడా అడగొచ్చు కదా. రేవంత్ రెడ్డి వర్షన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దావోసు అసలు ఆహ్వానం ఉండదు, ఏముండదు, ఎవడు పోయి ఇంత రిజిస్ట్రేషన్ ఫీ కట్టుకున్నా వాడు పోయి ఆడ కూర్చోవచ్చు, ప్రజల డబ్బు వృధా చేస్తురు, పెట్టుబడులు లేవు, మన్ను లేదు, మశానం లేదు. వారు మాట్లాడిన మాటలు మన్ను లేదు, మశానం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గతంలో మాట్లాడినటువంటి వీడియోస్ ఉన్నాయి. మరి ఈ రోజు వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తలేరు? బట్టి విక్రమార్క గారు నిన్నగాక మొన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వారు ఏమన్నారు, ఇప్పుడు పోయి ఎంఓయూ చేసుకున్నంత మాత్రాన పెట్టుబడులు గ్రౌండ్ అయినట్టు కాదు, ఇట్ ఇస్ జస్ట్ అ మియర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే వాళ్ళకు మాకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పడము. రేపు మళ్ళీ ఇక్కడ టెండర్ ప్రక్రియ అవుతుంది, వాళ్ళు పాల్గొనొచ్చు, పాల్గొనకపోవచ్చు, ఆ టెండర్లో వాళ్ళు అసలు పెట్టుబడి పెట్టొచ్చు, పెట్టకపోవచ్చు, కేవలం ఎంఓయూ చేసుకున్నంత మాత్రాన వచ్చినట్టు కదని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారే చెప్పారు. మరి ఇవన్నీ వాళ్ళే చెప్పినాక ఎట్లా నమ్ముతారండి ప్రజలు? ఇంకొకటి కూడా మర్చిపోయాను, ఇప్పుడు మీరు వాళ్ళు చెప్పుకున్న 1,78,000 మీకు చెప్పిన 1,15,000 ఈ అమెజాన్ వెబ్ సర్వీసెస్ పాత ఇన్వెస్ట్మెంటే, ఈ సన్ పెట్రోకెమికల్స్ బోగస్. అది ఏందో కూడా తెలియదు, ఆయన ఎవరో కూడా తెలియదు మనిషి మనకి. ఇంకా అది క్లారిఫికేషన్ ఇవ్వాలి. మిగతావి ఏమున్నాయండి? మెగా ఇదే ముఖ్యమంత్రి, ఇదే మంత్రులు ఆనాడు ఈస్ట్ ఇండియా కంపెనీ ఫ్రాడ్ మాఫియా కంపెనీ అని మాట్లాడిన మెగా కృష్ణారెడ్డితోని అక్కడ పోయి 15,000 కోట్లు. హరీష్ రావు కూడా స్టేట్మెంట్ ఇచ్చింది కదా, ఇంటి ముందట ఉంటారు, అక్కడ దాకా ఎగ్జాక్ట్లీ ఇక్కడనే కలుసుకోవచ్చు. కేవలం మెగానే కాదు, స్కై రూట్ అనే కంపెనీ హైదరాబాద్ టీ హబ్లో కేటీఆర్ గారు స్థాపించినటువంటి టీ హబ్లో పుట్టిన కంపెనీ అది స్కై రూట్. కంట్రోలెస్, ఇట్స్ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. విప్రో వాళ్ళు చేసిన అనౌన్స్మెంట్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్, ఇవన్నీ ఇక్కడ కంపెనీలే కదండి. ఇక్కడ వాళ్ళ ఆఫీసులు ఉన్నాయి, ఇక్కడ వాళ్ళ సిఇఓలు ఉంటారు. మెగా కృష్ణారెడ్డి గారు అయితే జూబ్లీస్లో ఒక 2 రోడ్ల అవతలనే ఉంటారు. వీళ్ళందరినీ అక్కడ పోయి దావోస్లో ఏదో కొత్త దేశం నుంచి, వేరే దేశాల నుంచి అక్కడ ఇంప్రెస్ చేసి పెట్టుబడులు తీసుకొచ్చినామని చెప్పి ప్రజలను మోసం చేసే ప్రయత్నమే తప్ప ఇక్కడ జరగాల్సిన ఒప్పందాలు అక్కడ ఎందుకు చేస్తున్నారు? ఒకటి. రెండవది, మెగా కృష్ణారెడ్డి గారి విషయంలో కూడా సుంకిశాలలో ఆ రిటైనింగ్ మాల్ కూలి 95 కోట్లు ప్రజాధనం వృధా అయింది, నష్టం జరిగింది అని చెప్పి హెచ్ఎండబ్ల్యూఎస్ హైదరాబాద్ మెట్రో వాటర్ సివరేజ్ బోర్డు వాళ్ళు ఒక నివేదిక ఇచ్చి ఈ కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్ చేయండి అని చెప్పినాక కూడా మళ్ళీ వాళ్ళని పిలిచి వాళ్ళకి పెద్దపీట వేసి వాళ్ళకి 1,000 కోట్ల కాంట్రాక్ట్లు అప్పచెప్పి కేవలం ఈ 15,000 కోట్లే కాదు, ఈ 15,000 కోట్లు ఎక్కడ చేస్తారు? ఇక్కడ వికారాబాద్ జిల్లాలో అక్కడ దాదాపు 250 ఎకరాలు దారాదత్తం చేయబోతున్నది మెగా కంపెనీకి. ఇది మెగా కంపెనీకి దేనికి అంటే ఒక వెల్నెస్ రిసార్ట్ ప్లాన్ చేస్తున్నాము, ఒక పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్, దాంతోపాటు ఒక వెల్నెస్ ప్రాజెక్ట్. ఈ వెల్నెస్ రిట్రీట్ ప్రాజెక్ట్ కోసం 250 ఎకరాల మంచి సంపద, న్యాచురల్ రిసోర్స్ ఉన్నటువంటి భూమిని మెగా కంపెనీకి ఇవ్వబోతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇదే కాదు, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ 4,300 కోట్ల ప్రాజెక్ట్ అది ఇచ్చిర్రు. రేపటి రోజు గోదావరి నీళ్ళని మూసీకి అనుసంధానం చేస్తామని చెప్పేసి మల్లన్న సాగర్ నుంచి, కొండపోచమ్మ సాగర్ నుంచి వాళ్ళు ఏదైతే ప్లాన్ చేస్తున్నారో ప్రాజెక్టు, అది కూడా మెగా కృష్ణారెడ్డి గారికి దాదాపు 5,500 కోట్ల ప్రాజెక్ట్ ఇవ్వబోతున్నారు. అంటే ఆనాడు తిట్టినటువంటి, ఆనాడు చేదు అయినటువంటి మెగా కృష్ణారెడ్డి ఈరోజు తీపిగా ఎందుకండు? ఆయన బ్లాక్ లిస్ట్ చేయండి అని చెప్పి డైరెక్ట్ హెచ్ఎండబ్ల్యూఎస్ అంటే ముఖ్యమంత్రి గారు మున్సిపల్ మినిస్టర్ ఉన్నారు కాబట్టి వారి కింద ఉన్నటువంటి సంస్థనే చెప్పి రిపోర్ట్ ఇచ్చినాక కూడా ఆ రిపోర్ట్ని తొక్కిపెట్టి పబ్లిక్ రానియకుండా మళ్ళీ వాళ్ళకి పిలిచి ఎందుకు ఇస్తున్నారంటే అక్కడ లావాదేవీలు ఏం జరుగుతున్నాయి, ఇచ్చిపుచ్చుకుంటూ ఏం జరుగుతున్నది ప్రజలకు తెలవాల్సినటువంటి అవసరం. ఫైనల్ ఒక క్వశ్చన్, ఐటీ ఇండస్ట్రీస్ పైన రేవంత్ రెడ్డి చేసిన వాక్యాలను ఎలా చూడొచ్చు? కేటీఆర్ ఒక ఐటీ ఎంప్లాయీ కాబట్టి ఆ మైండ్ సెట్తో ఉన్నాడు, నేను పాలసీ మేకర్ని, నాకు పొలిటీషియన్ని కాబట్టి నాకు అన్ని తెలవాల్సిన అవసరం లేదు అన్నారు. ఈ స్టేట్మెంట్ ఎలా చూడొచ్చు? ఎట్లా చూస్తామండి, నంబర్స్ మాట్లాడతాయి కదా. ఇప్పుడు ఐటీ మినిస్టర్గా కేటీఆర్ గారు ఉన్నప్పుడు ఏం చేసినారు అంటే 2014లో 3 లక్షల ఐటీ ఉద్యోగులు ఉన్నారు, ఈ రోజు 9,50,000 పెరిగింది. ఐటీ ఎక్స్పోర్ట్స్ సంబంధించి కేటీఆర్ గారు 2014లో తెలంగాణ నుంచి సంబంధించి ఐటీ ఎక్స్పోర్ట్స్ 57,000 కోట్లు ఉంటే ఈరోజు 2,70,000 కోట్లకు పెరిగింది. కేటీఆర్ గారి కృషి లేదే ఇదంతా అయిందా? ఎంప్లాయ్మెంట్ కానీ 3 లక్షలు 9 లక్షలు పెరగడం కానీ, ఐటీ ఎక్స్పోర్ట్స్ 50,000 నుంచి 2,70,000 పెరగడం. గతంలో ఐటీ అంటే బెంగళూరు గుర్తొచ్చే, ప్రస్తుతం హైదరాబాద్ గుర్తొస్తుంది. బెంగళూరుని బీట్ చేసినామండి. గత సంవత్సరము బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2022-23 ఫైనాన్షియల్ ఇయర్లో బెంగళూరుని తలదన్ని
దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఐటీ క్రియేట్ అయినటువంటి ఐటీ జాబ్స్ 1 ఇయర్లో 44% హైదరాబాద్ నుంచే వచ్చింది. ఉమ్, ఇట్ హ్యాస్ ఓవర్టేకెన్ బెంగళూరు ఇన్ క్రియేషన్ ఆఫ్ ఐటీ జాబ్స్ ఉమ్, అండ్ క్రియేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. అది మేము చెప్పిన లెక్కలు కాదు, నాస్కామ్ చెప్పినటువంటి లెక్కలు అవి. ఇంకొకటి, రేవంత్ రెడ్డి గారు కేవలం అంటే సంకుచిత మనస్తత్వంతో, కురచబుద్ధితోని చిన్నగా ఆలోచించే వ్యక్తి, నారో మైండెడ్ లీడర్. ఆయనకి విమర్శించాలి కేటీఆర్ గారిని అంటే పాలసీస్ పరంగా విమర్శించండి, ఉమ్, అంతేగాని వ్యక్తిగతంగా మాక్ చేస్తా, చిన్నగా చేసి చూపిస్తా అని చెప్పి మాట్లాడే ప్రయత్నంలో ఈ వర్కర్ మైండ్ సెట్ ఉంటుంది. ఐటీ ఎంప్లాయీస్ అందరూ వర్కర్ మైండ్ సెట్ ఉంటుంది, వాళ్ళు లీడర్ల లెక్క ఆలోచించలేరు, పాలసీ మేకర్ల లెక్క ఆలోచించలేరు అని మాట్లాడితే అది కేవలం కేటీఆర్ గారిని అవమానపరచడమే కాదు, రాష్ట్రంలో పనిచేస్తున్న దాదాపు 9.5-10 లక్షల మంది ఐటీ ఉద్యోగులను అవమానపరుస్తున్నారు. అంటే ఐటీ ఉద్యోగులు అయితే వాళ్ళు లీడర్గా ఎదగలేరా, వాళ్ళు పాలసీ మేకింగ్లో పాటు కాలేరా? ఇన్ఫ్యాక్ట్ రేవంత్ రెడ్డికి తెలియదు పివి నరసింహారావు కంప్యూటర్ నాలెడ్జ్ లేదని మాట్లాడతాడు. రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే పివి నరసింహారావు గారు అపరమేధావి, భారతరత్న, వారికి 17 లాంగ్వేజెస్లో ప్రావీణ్యత ఉన్నది. అంతేకాకుండా ఆనాడే కంప్యూటర్లో యూనిక్స్ కోడ్ రాసినటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు. ఉమ్. రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన తర్వాత కంప్యూటర్ పుట్టించిందే రాజీవ్ గాంధీ అని మాట్లాడినాడు. మరి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా, వాళ్ళది ఎందుకంటే ఈనాడు వాళ్ళ లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు, వారు కూడా పాలిటిక్స్లోకి రాకముందు ఈ వర్క్ యాజ్ ఈయన మేనేజ్మెంట్ కన్సల్టింగ్ ఫర్మ్లో ఎంప్లాయీ లాగా పనిచేసినాడు. తర్వాత ముంబై టెకీయే, ముంబైలో బ్యాక్ఆప్స్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో డైరెక్టర్గా పనిచేసినాడు. రాజీవ్ గాంధీ పుట్టించినాడు అంటారు, రాహుల్ గాంధీ వర్కర్గా పనిచేసినారు, భారతరత్న పివి నరసింహారావు గారు కోడ్ రాసినారు. వాళ్ళందరికీ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది కాబట్టి వాళ్ళు గ్రేట్ పాలసీ మేకర్స్గా ఆనాడు పివి నరసింహారావు గారు ఎకానమీ ఓపెన్ అప్ చేసి, క్లోజ్డ్ ఎకానమీని ఓపెన్ అప్ చేసి లిబరలైజేషన్ పాలసీ తీసుకురావడం వల్ల పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినాయి. అది కూడా తెలియదు ఈయనకి, ముఖ్యమంత్రికి. లిబరల్ అంటాడు, లిబరల్ పాలసీ అంటాడు. లిబరల్ పాలసీ కదా, లిబరలైజేషన్ చేసింది ప్రధానమంత్రి ఆనాడు పివి నరసింహారావు గారు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, ఇట్లా కించపరచడం, ఎంప్లాయీస్ని కించపరచడం, ఐటీ ఎంప్లాయీస్ని కించపరచడం. గత సంవత్సరం కూడా ఆయన నవ్వులపాలైండు. ఐటీ, ఫార్మా, అరీనా, న్యూక్లియర్ చైన్ రియాక్షన్ ఏదేదో మాట్లాడే ప్రయత్నం చేయడం, భాష రానప్పుడు మాట్లాడకపోతే మంచిదని మేము ఇచ్చే సూచన. మీరు మొన్న మాట్లాడిన వ్యాఖ్యలు యాక్చువల్గా మీరు ఈ 10 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఎవరైతున్నారో వీళ్ళకి బేషరతున క్షమాపణ చెప్పాల్సినటువంటి వ్యాఖ్యలు అవి, ఈ చిల్లరగా మాట్లాడినందుకు. రైట్, థ్యాంక్ యూ అన్న, మాకు మా ప్రేక్షకులకు టైం ఇచ్చినందుకు. రైట్, ఇవి పుట్టా విష్ణువర్ధన్ రెడ్డితోని ఫేస్ టు ఫేస్. చూస్తూనే ఉండండి మిర్రర్ టీవీ.